హరీష్ శంకర్ డీజే సినిమా సక్సెస్ మీట్లో సినిమా గురించి వస్తున్న టాక్పై స్పందించారు. సినిమా అన్నది కేవలం వినోదం. వినోదపరంగా సినిమా చూడండి, వినోదాన్ని మాత్రమే ఆస్వాదించండి. సినిమా మీకు నచ్చపోతే మనది ప్రజాస్వామ్య దేశం, ప్రపంచంలోనే హైయెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ. ఈ సినిమాలో ఇది బాలేదు, ఇది బాలేదు, ఈ పాత్ర ఔచిత్యాన్ని దాటింది, ఈ పాత్ర బాలేదని సహేతుకమైన విమర్శ ఉండదు. అలా రాయరు. మన రివ్యూలు అలా ఉండవు. ఈ డైరెక్టర్ కళ్ళు నెత్తికెక్కాయి అని రాస్తారు. నువ్వెవడ్రా డిసైడ్ చేయడానికి, నువ్వెవడు అలా రివ్యూ రాయడానికి అని డైరెక్ట్గా ప్రశ్నించాడు. మీరు విమర్శిస్తే కథా వస్తువుని విమర్శించండి, మాకు అవి ఒక వెపన్లా ఉపయోగించుకునేలా చెయ్యండి. అంతేకాని మా కళ్ళు నెత్తికెక్కాయి, ఈ డైరెక్టర్కి చాలా పొగరు అని చాలామంది అంటూ ఉంటారు. నీకు గబ్బర్ సింగ్ వచ్చిన తర్వాత విపరీతమైన యాటిట్యూడ్ వచ్చిందట కదా అని చాలామంది రాశారు. మళ్ళీ చెప్తున్నాను, ఆ యాటిట్యూడ్ ఉండడం వల్లే గబ్బర్ సింగ్ వచ్చింది. ఇంత ఘాటుగా ఎందుకు చెప్తున్నాను అంటే, విమర్శకులు ఎలా అయినా రాయొచ్చు. ప్రేక్షకులకు నేను చెప్తుంది ఏమిటంటే, మీరు మీ డబ్బు మీ టైము పెట్టుకుని సినిమాకి వెళ్తున్నారు. మీరు చూసి బాలేదు బాగుంది అని అనుకోండి, కానీ వేరొకరు రాసిన రివ్యూలు చూసి మీరు ఒక అభిప్రాయానికి రావద్దు. ఇది నా రిక్వెస్ట్ అన్నారు బాధపడుతూ. ఈ మధ్య ఒక రేడియో ఇంటర్వ్యూలో చెప్పాను, ఫ్యాన్స్ పట్ల ఉన్న మనస్పర్ధలు, ఈగోలు, పోటాపోటీలు డీజే సినిమా వల్ల బయటకు వచ్చాయి. దానికి మీరేమంటారు అని అడిగితే నేను చెప్పింది ఏమిటంటే, ఇదే హైదరాబాద్లో హీరో వర్షిప్ నుంచి పెరిగిన వాడిని, ఎంఎన్ఆర్ కాలేజ్ స్టూడెంట్ని. మల్లికార్జున బ్రహ్మరమ థియేటర్లో హీరో ఫోటోలకు పాలు పోస్తూ, హీరో కటౌట్స్ కొబ్బరికాయలు కొడుతూ, వేలు కట్ చేసుకుని ఆ రక్తంతో హీరో ఫోటోకు బొట్టు పెడుతూ పెరిగిన అభిమానిని నేను. హీరోని అభిమానించే దర్శకుల్లో నేను ఫస్ట్. అప్పుడు ఈ వర్షిప్ హెల్తీగా ఉండేది. మా గొడవల్లో నువ్వు మా గ్రౌండ్కి రా చూసుకుందాం, మా గల్లీకి రా చూసుకుందామని అనుకునేవాళ్ళం. అక్కడతో అయిపోయేది. కానీ ఇప్పుడు పరిస్థితి వేరే. టెక్నాలజీలో మీరు ఎవరి ఫ్యానో తెలియదు, దానికి ఇమోషన్స్ ఉండవు, మనుషులకు ఉండాలి అన్నారు హరీష్ శంకర్.